నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఏం చేస్తాడంటే ఈ మంచి కాపరి అంటే, ఈ గొర్రెల కాపరి గొర్రెల కొరకు ఏమిస్తాడంట? మార్గాన్ని చూపిస్తాడు ఒకటి. రెండవది ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. మూడవది క్రూరమైనటువంటి జంతువుల నుంచి కాపాడుతాడు. 4 ఈ కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు ప్రాణమిస్తాడు. ఇలాంటి మంచి కాపరి ఈయన. ఈయన సాధారణమైన కాపరి కాదు, అసాధారణమైన కాపరి. కాబట్టి ఈ గొర్రెల కాపరి చెప్పేటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమంటే, ఈ గొర్రెలు పోయేటువంటి ద్వారమును నేనే. అందుకని మనం 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చెప్పారు అక్కడ? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ కొద్దిగా మనం ఆలోచిద్దాం ఈ మాటను. ఈ మాట ఈ 14వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే మనకు అర్థం అవుద్ది, నేను చెప్తాను తర్వాత. కానీ ఇక్కడ చూద్దాం.